హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఈరోజు వీడియోలో పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంట్లోనే ఈజీగా కొబ్బరి బొండాలు ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసేద్దామండి. కొబ్బరి బొండాలు డెకరేషన్కి అయితే మాత్రం 3 కలర్స్ కావాలండి. గ్రీన్ మెటాలిక్ కలర్ ఒకటి, గోల్డ్ మెటాలిక్ కలర్ ఒకటి అండ్ రెడ్ మెటాలిక్ కలర్ అండి. 3 కలర్స్ అయితే యూజ్ అవుతాయి మనం డెకరేట్ చేసుకోవడానికి. నేనైతే అన్ని మెటాలిక్ కలర్సే యూజ్ చేస్తున్నానండి. అవైలబుల్ లేని వాళ్ళు నార్మల్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెటాలిక్ ఏంటంటే మనకి ఫంక్షన్ హాల్లో లైటింగ్ అది చాలా మెరుస్తూ ఉంటాయి కదండి, కొంచెం బాగా కనిపిస్తాయి బ్రైట్గాని. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ ఫిల్ చేసుకోవాలండి. ఏదన్నా 3 కోటింగ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. 3 కోటింగ్స్ వేసుకోవడం వల్ల ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఉంటుంది. కొబ్బరి బొండం అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది మనకి. అది బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ కలర్ ఫిల్ చేయాలండి. కొబ్బరి బొండం డ్రై అయిన తర్వాత సెంటర్లోకి హార్ట్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలండి. నేనైతే పేపర్ హెల్ప్తో డ్రా చేశాను. ఎవరైనా డైరెక్ట్గా డ్రా చేసుకోగలిగిన వాళ్ళైతే అలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ సెంటర్లో మార్కింగ్స్ అన్నవి పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి షేప్ అన్నది ఎగ్జాక్ట్గా వస్తుంది, లేదు అంటే సమంగా రాదు. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రెడ్ కలర్ అన్నది ఫిల్ చేసుకోవాలండి. అది కూడా నేను 2 కోట్స్ వేశాను. నేనైతే 2 టైప్ ఆఫ్ బ్రషెస్ వాడానండి. ఇది హార్ట్ షేప్ వేసుకున్నప్పుడు కొంచెం సన్నగా ఉన్న బ్రష్ అయితే మనకి షేప్ నీట్గా వస్తుంది. లోపల మనం పెద్ద బ్రష్తో తర్వాత ఫిల్ చేసుకోవచ్చండి. అవుట్ సైడ్ మాత్రం బయటికి రాకుండా ఉండాలంటే సన్నగా ఉన్న బ్రష్ మాత్రం యూజ్ చేయాలి. మాకైతే చాలా లేట్ అయిపోయిందండి. యాక్చువల్లీ మా ఫాదర్ కొబ్బరి బొండాలు తీసుకురావడం లేట్ అయింది. అన్నీ ఈసారి మాకు మచ్చలు ఉన్నవే దొరికినాయి. అంత ఫాస్ట్గా సెట్ అవ్వలేదు. చాలా వెయిట్ చేసి తెచ్చుకుని ఇదంతా వర్క్ స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. కొబ్బరి బొండాలు డ్రై అయిన తర్వాత వర్క్ అన్నది స్టార్ట్ చేశానండి. నేను వైట్ లేసెస్ ఉంటాయి కదండి, స్టోన్ లేసెస్, సింగిల్ స్టోన్స్ అయితే మనకు చాలా టైం పట్టేస్తుంది. ఇలా బండిల్స్ లాగా దొరుకుతాయి లేసెస్ అన్నది స్టోన్స్వి. అవి తెచ్చుకొని నేను డైరెక్ట్గా హార్ట్ అన్నది షేప్ ఇచ్చాను. నేనంతా వైట్ స్టోన్స్తోనే చేశానండి. కొబ్బరి బొండం అనేది ఎక్కువ డెకరేట్ చేయలేదు. మా చెల్లి అన్ని సింపుల్ అని కూర్చుంది. యాక్చువల్లీ నేను ఇంకా పర్ల్స్తో కూడా బాగా హెవీగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. దీనికి వైట్ పర్ల్స్ అవుటర్ లైన్ ఇస్తే చాలా బాగుంటుందండి. సింపుల్ డిజైన్ కావాలన్నా కానీ నేను బ్లూ కలర్ కుందన్స్ అన్నది స్టిక్ చేసేసాను. లోపల నేమ్ కూడా నేను వైట్ స్టోన్స్తోనే యూజ్ చేశానండి. వైట్ స్టోన్స్తో అయితే నేమ్ చాలా బాగా కనిపించింది చూడండి. ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్లో కట్ చేసుకుని ఫస్ట్ నేమ్ అన్నది రాసేసుకోవాలండి రఫ్గా మనం పైన. దాన్ని బట్టి మనకి షేప్ ఈజీ అవుతుంది. ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తే మనకే డిఫరెంట్ ఐడియాస్ అన్న వస్తుందండి. ఒకసారి ఏదన్నా స్టార్ట్ చేసి చూడండి, మీకే చాలా బాగా అనిపిస్తుంది. మార్కెట్లో కూడా చాలా హెవీగా ఉన్నాయి కదండి ఐటమ్స్, మ్యారేజ్ ఐటమ్స్ అన్నది. ఏదైనా చిన్న వర్క్ ఉంటే చాలు, దానికి చాలా ఎక్కువ ప్రైజెస్ వేస్తున్నారు. మనమే మెటీరియల్ కొనుక్కొని ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు హెవీ లుక్లోని. కొబ్బరి బొండానికి పైన నేను గోల్డ్ కలర్తో ఫిల్ చేస్తున్నానండి, ఫ్లవర్ షేప్లోని. దానివల్ల ఇంకొంచెం లుక్ బాగా కనబడుతుంది అని చెప్పి నేను పైన గోల్డ్ కలర్ అన్నది ఫిల్ చేశాను. రిమైనింగ్ ఆ కొమ్మకు మాత్రం మొత్తం గోల్డ్ కలర్ లేస్ అన్నది చుట్టాను, కొంచెం గ్రాండ్ లుక్లో కనిపించాలండి. అంతేనండి, కొబ్బరి బొండాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా నీట్గా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇవి కొబ్బరి బొండాలు మీకు ఎలా అనిపించాయి అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.